అదానీ షేర్లపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాల్సిందేనన్నారు మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి. షేర్ హోల్డర్స్ కు న్యాయం చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని చెప్పారు. అదానీ షేర్లపై బీజేపీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ దగ్గర పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రులు. పార్లమెంట్ లో అనేక సందర్భాల్లో మన నాయకులు రాహుల్ గాంధీ గారు అదానీకి సంబంధించిన సంస్థ విషయంలో హిడెన్బర్గ్ అనే ఒక సంస్థ ఇచ్చిన నివేదిక మీద విచారణ జరపాలని అనేక సందర్భాల్లో కోరినప్పటికీ పెడచెవిన పెట్టి మోడీ గారి సర్కార్ తదుపరి సెబీకి సంబంధించిన చైర్మన్, ఆ చైర్మన్ కు సంబంధించిన లావాదేవీలు, ఆ లావాదేవీలకు సంబంధించి అదానీ సంస్థతో కూడుకున్న అంశాల విషయంలో సుప్రీంకోర్టు ఒక ప్రత్యేకమైన కమిటీని ఏర్పాటు చేసుకొని సెబీ సంస్థకు ఆదేశం ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదిక అందించాలంటే 18 నెలలు గడుస్తూ ఉన్నప్పటికీ ఈ రోజు వరకు కూడా నివేదిక అందించకపోవడం, దాని వెనుక ఏ కారణం ఉందని ప్రజలకు తెలియజేసే కార్యాచరణ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉంది. ఈ సందర్భంలో మనం కోరేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ పక్షాన జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి నిజాలు తెలుసుకొని యావత్ భారతదేశానికి సంబంధించిన ప్రజలకు సంబంధించిన మనకు ఈ షేర్స్ కు సంబంధించిన అంశాలను రాబోయే కాలంలో మరి అదానీ సంస్థలో అనేక మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు, వారికి అన్యాయం జరగకుండా ఉండాలి. వారికి సంబంధించి వారి పెట్టుబడులకు భద్రత ఉండాలనే ఒక యోచనతో ఈరోజు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసుకొని ముందుకు నడవాలని, వెంటనే దాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఈడీ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు, మన ప్రదేశ్ కాంగ్రెస్కు సంబంధించిన మరి సీనియర్ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న సందర్భంలో మరి ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీ గారి ప్రభుత్వాన్ని చిత్తశుద్ధి ఉంటే మీ స్నేహితులు అని చెప్పుకునే వారిపైన ఈరోజు వారిపైన విచారణ జరిపి వెనువెంటనే ప్రజలకు తెలియజేసే కార్యాచరణ మొదలు పెట్టాలని డిమాండ్ చేస్తూ తప్పకుండా ఈనాడు రాహుల్ గాంధీ గారు ఏదైతే పార్లమెంటులో చర్చలో చెప్పారో సెబీ చైర్మన్ కుటుంబ సభ్యులే ఈనాడు అదానీ గ్రూపులో వాటాలున్నాయి. అటువంటప్పుడు అదే సెబీ చైర్మన్ గారిని విచారణ అధికారిగా పెడితే ఈ కేసుకు న్యాయం ఎలా వస్తుంది అనేది ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తప్పకుండా పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడిగినట్లు జాయింట్ కమిటీని ఏర్పాటు చేయాలని ఏదైతే గౌరవ మన నాయకులు రాహుల్ గాంధీ గారు అడిగారో అలా అయితేనే ఈ భారతదేశ ప్రజలకి మంచి జరుగుతుందని మేమందరం మనస్ఫూర్తిగా భావిస్తూ మరొక్కసారి బీజేపీ పార్టీ ఆత్మ పరిశీలన చేసుకొని సెబీ చైర్మన్ ని కాకుండా థర్డ్ పార్టీ కింద జాయింట్ సెషన్ కి పూర్తి అధికారాలు ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ